నీ కళ నెరవేర్పు జరగనివ్వకుండా నేను ఆటంకపరిచేవాడు ఎవడో కాదు, నీ ఇంటోడే. కొన్ని వ్యతిరేకతలు బయట నుండి వస్తే వాటిని జయించగలుగుతాం, కానీ ఇంట్లో నుండి వచ్చే వ్యతిరేకతలు మాత్రం కొంచెం చాలా తీవ్రమైనవి. అంత ఈజీగా జయించలేం దాన్ని. నీ ఇంటోడంటే నీ ఇంట్లో ఉన్న భార్యనో భర్తనో పిల్లలు మాత్రమే కాదు, సంఘం అనేది ఒక దేవుని ఇల్లు. ఈ ఇంట్లో కూడా కొందరు ఉంటారు వ్యతిరేకస్తులు. ఏమన్నా తెలుసా, నీ దర్శనాన్ని పాడు చేయడానికి, నీ ఉద్రిక్తను పాడు చేయడానికి, నీ కళను పాడు చేయడానికి. మనల్ని ఎవడు బయటోడు నష్టపరచడు, ఇంటోడే నష్టపరుస్తాడు. మన గురించి బయటోడు ఎవడు చెడు మాట్లాడు, మన ఇంటోడే చెడు మాట్లాడతాడు. మనల్ని వీధికి లాగేది బయటోడు కాదు, ఇంటోడే. రోషం తెచ్చుకోండి. యేసుక్రీస్తు రక్తము చేత మీరు కడగబడిన తర్వాత మీరు ఎలా ఉండాలో తెలుసా? నీ తోటి సహోదరునికి వీలైతే సహకరించి నువ్వు సహాయపడే వ్యక్తిగా ఉండాలి. కానీ వాడి గురించి చెడు మాట్లాడే వ్యక్తివైతే నీలో ఇంకా సౌలు ఆత్మ పనిచేస్తుంది.